హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం బ్యాక్‌లో హై నెక్ అలానే ఇలా హై ఉండేసి నెక్ డ్రాప్ ఉండేలాగా, అలానే ఫ్రంట్ వచ్చేసి డీప్ నెక్ ఫ్రిన్స్ కట్ వచ్చేలాగా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలా నేను డ్రాప్ ఇచ్చాను కదా! ఇది వచ్చేసి షోల్డర్ చూడండి పెద్దగా ఉంటుంది. మన బోట్ నెక్ అయితే షోల్డర్ చిన్నగా వస్తుంది, నెక్ వెడల్పుగా వస్తుంది కదా, కానీ ఇది వచ్చేసి షోల్డర్ పెద్దగా వస్తుంది. చూసారు కదా, బ్యాక్లో మనకి హోల్ వచ్చేసింది, ఫ్రంట్లో వచ్చేసి డీప్ వచ్చేసింది. ఇలా డీప్ నెక్ పెట్టుకోవాలనుకున్నప్పుడు షోల్డర్ అనేది కొంచెం పెద్దగా వస్తుందండి. ఇలా మనం ఫుల్ షోల్డర్లో ఆఫ్ తీసుకొని చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఫ్రిన్స్ కట్ చేసుకున్నాం కదా, ఈ మోడల్ ఈ బ్లౌజ్ మీద ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇలా చాలామంది బోట్ నెక్ అంటే ఇష్టపడరండి, ఫ్రంట్లో నెక్ పైకి ఉంటుంది బాగోదనేసి. అలాంటి వారికి ఇలాంటి మోడల్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. బ్యాక్లో హోల్ వస్తుంది, ఫ్రంట్లో డీప్ నెక్ వస్తుంది. అలా వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి ఇలాంటి బ్లౌజ్ కటింగ్ నేర్చుకోండి, మీరు ఈజీగా కుట్టేయగలరు. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ముందుగానే తడిపి ఐరన్ చేశాను. దీన్ని ఓపెన్ వచ్చేసి నాకు ఆపోజిట్లోగా, క్లోజ్ వచ్చేసి నా సైడ్ ఉండేలాగా వేశాను కదా. ఆ తర్వాత వచ్చేసి కింద ఉన్న ఎగుడు దిగుడు క్లాత్ని ఇలా సరి చేసుకున్నాను. ఇలా నీట్గా స్కేల్ తోటి మనం లైన్ వేసుకొని ఈ క్రాస్ని తీసేసుకున్నామంటే బ్లౌజ్ కటింగ్ ఈజీగా ఉంటుంది. బిగినర్స్కి ఇలా చిన్న చిన్న మోడల్స్ నేర్చుకోవడము కష్టం అనుకుంటారు, కానీ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే ఎలాంటి మోడల్ అయినా ఈజీగా నేర్చుకోగలరు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు తీసుకున్నాం. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి షోల్డర్ పై నుంచి బ్లౌజ్ ఎండింగ్ వరకు ఇలా మనం డాట్ వేసాం కదా, బ్యాక్ డాట్, ఆ డాట్ వరకు ఇలా స్ట్రైట్గా పట్టుకున్నామంటే మనకి బ్లౌజ్ పొడవు వస్తుంది. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు ఉందండి. దీనికి మనము 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఖర్చు. ఆ 1 ఇంచ్ కోసం కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు. ఇది ఖర్చులకండి. మన బ్లౌజ్ పొడవు ఎంత ఉంటుందో ఎవరికైనా సరే దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నామంటే మనకి వాళ్ళకి కుట్టిన తర్వాత కరెక్ట్ వాళ్ళ కొల బ్లౌజ్ ఎంత ఉంటుందో అంత వచ్చేస్తుంది. ఇలా నేను ఇక్కడ ఒక మార్కింగ్ ఇచ్చాను కదా, అలానే ఈ మిడిల్లో కూడా ఒక మార్కింగ్ ఇస్తున్నాను, లైన్ అనేది క్రాస్ పోకుండా స్ట్రైట్గా రావడం కోసం. ఇలా ఇక్కడ ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్జిన్ ఇచ్చుకున్నామండి షోల్డర్ జాయింటింగ్ కోసం. కింద వచ్చేసి మనం బ్యాక్ పట్టీ కోసం ఇచ్చాము, పైన వచ్చేసి షోల్డర్ జాయింటింగ్ కోసం ఇచ్చాము. బిగినర్స్ తెలియక బ్లౌజ్ పొడవు ఎంత ఉంటే అంత పెట్టేసుకుంటారు, కుట్టిన తర్వాత బ్లౌజ్ పొడవు తగ్గిపోయింది అనుకుంటారు కదా. అలా కాకుండా ఇలా 1 ఇంచ్ యాడ్ చేసుకున్నారంటే మీకు కొల బ్లౌజ్ ఎంత ఉంటే అంత వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి నడుము లూజ్. ఫస్ట్ మనం బ్లౌజ్లో తీసుకోవాల్సింది బ్లౌజ్ పొడవు, తర్వాత వచ్చేసి నడుము లూజ్. ఈ నడుము లూజ్ తీసుకునేటప్పుడు కాజా పట్టిని వదిలేసి తీసుకోండి. ఇలా నడుము లూజ్ తీసుకున్నాం కదా, దీన్ని టేప్ని ఇలా 4 భాగాలుగా ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ నడుము లూజ్ 4వ భాగం ఎంత వస్తుందో ఆ 4వ భాగాన్ని ఇక్కడ వేసేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు ఉందండి. టేప్ని ఇలా ఫోల్డ్ చేస్తే మనకు 4వ భాగం 7.5 ఇంచులు వచ్చింది. ఇలా ఇక్కడ వచ్చేసి మనం 7.5 ఇంచులు వేసేసుకున్నాం. ఇలా వేసాం కదా, వేసిన తర్వాత మనం బ్యాక్లో డాట్ వేస్తాం కదా, ఈ డాట్ కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేశాను కదా. తర్వాత వచ్చేసి ఖర్చు కోసం, ఖర్చు మన ఇష్టం అండి. 1.5 ఇంచ్ అయిన తీసుకోవచ్చు, 2 ఇంచెస్ అయిన తీసుకోవచ్చు. నేను వచ్చేసి 1.5 తీస్తున్నాను. ఇలా లోపల ఈ ఖర్చు ఉంటుంది కదా, ఈ ఖర్చు మార్జిన్ కూడా మనం ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఖర్చు మార్జిన్ కోసం నేను 1.5 ఇంచ్ వేసుకున్నాను. ఇలా వేసేసాం కదా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు నడుము లూజ్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి మనకు రావాల్సిన మెజర్మెంట్ వచ్చేసి చెస్ట్ లూజ్. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే కనుక మనం ఒక ఫార్ములా ఫాలో అయిపోయినామని దాని ప్రకారమైన తీసేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను షోల్డర్ చూస్తున్నానండి. షోల్డర్ వచ్చేసి ఇలా ఇక్కడ నుంచి మనం ఇక్కడికి మెజర్ చేస్తే ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం షోల్డర్లు బాడీ అలానే హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది కదా, దానికోసం నాకు 15 వచ్చింది. 16 ఇంచులు అయితే షోల్డర్ సెట్ అయిపోతుంది. ఆ 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం, అటు ఇటు హ్యాండ్ జాయింటింగ్ కోసం, ఖర్చు కోసం. ఇప్పుడు వచ్చేసి ఈ 16ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేస్తే నాకు 8 ఇంచులు వచ్చింది కదా. ఇక్కడ వచ్చేసి మనకి ఈ బ్లౌజ్కి షోల్డర్ 8 ఇంచులు అయితే సెట్ అయిపోతుంది. ఇలా కుల బ్లౌజ్ ఉంటే కుల బ్లౌజ్ అండి, అలా లేకుంటే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ షోల్డర్ తీసుకున్నా మనకి షోల్డర్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి చంకదింపు నేను 8 వేస్తున్నానండి. డీప్ నెక్కి అయితే మనం 1/2 ఇంచ్ యాడ్ చేస్తాం కదా, దీనికి అలా లేదు. హై నెక్ షోల్డర్ ఎంత ఉంటే మనము చంకదింపు కూడా అంతే వేసుకోవాలి.
పైన 8 వచ్చింది కదా, కింద కూడా 8 వచ్చిందో రాలేదో, క్రాస్కి ఏమైనా వచ్చిందో అన్నట్లు ఒకసారి మెజర్ చేశాను. అలా చేసిన తర్వాత చెస్ట్ లూజ్ చూసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ ఎప్పుడైనా సరే మన ఉక్సు పట్టి దగ్గరే తీయాలండి. కాజా పట్టి పొడవు ఉంటుంది కదా, అక్కడ తీస్తే మనకి పెరిగిపోతుంది. కాబట్టి ఉక్సు పట్టి సైడే ఇలా ఉక్సు పట్టి దగ్గర నుంచి చంక ఫిట్టింగ్ కుట్టు దగ్గరికి ఇలా కొంచెం లైట్గా లాగి పట్టి తీసుకున్నామంటే మనకి వాళ్ళ చెస్ట్ లూజ్ అనేది తెలుస్తుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు అండి. 4వ భాగం వచ్చేసి 9 ఇంచులు. ఇలా 9 ఇంచులు అంటే 36లో 4వ భాగం 9 ఇంచులు వేసుకున్నాం కదా. ఇది డీప్ నెక్ అయితే సెట్ అవుతుందండి, కానీ హై నెక్కి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకోవాలి. మనకి ఇప్పుడు బ్యాక్లో నెక్ ఉండదు కదా, పట్టేసినట్లు ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ పెంచుతాం. దానివల్లనే నేను షోల్డర్ ఎంత ఉంటే చంక దింపు కూడా అంతే వేసాను కదా, ఇక్కడ 1/2 ఇంచ్ మనకు పెరుగుతుంది. కాబట్టి హై నెక్కి షోల్డర్ ఎంత ఉంటే చంక దింపు కూడా అంతే వేస్తాము, ఇక్కడ 1/2 ఇంచ్ పెరుగుతుంది. కాబట్టి ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మన చెస్ట్ లూజ్ ఎంత వస్తుందో ఆ చెస్ట్ లూజ్ వేసుకొని దాంట్లో 4వ భాగం వేసి దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. బ్యాక్లో నెక్ ఉండదు కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ పెంచుకుంటాం బ్లౌజ్ పట్టేయకుండా. అలానే షోల్డర్ తీయడంలో కూడా చిన్న టెక్నిక్ ఉందండి. ఇక్కడ మన మామూలు డీప్ నెక్కి ఎంత ఉంటే అంత అలా వేసేస్తాం కదా, కానీ హై నెక్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి షోల్డర్ అనేది మార్కింగ్ చేయాలి. మనం నార్మల్ మార్కింగ్ చేసిన తర్వాత ఇలా ఇక్కడ చూడండి 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేశాను కదా, ఇలా చేసుకుంటే మనకి చంకల్లో ముడతలు రావు. షోల్డర్ పెద్దగా ఉంది కదా, చంకల దగ్గర ముడతలు వచ్చేస్తాయి కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది అక్కడ మార్కింగ్ చేశాను. తర్వాత వచ్చేసి బ్యాక్ డాట్ ఇలా ఖర్చు మార్కింగ్ వదిలేసి టేప్ తోటి ఇలా మెజర్ చేసి మిడిల్ ఎక్కడికి వస్తుందో అక్కడ మనం బ్యాక్ డాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ అంటే మన కుట్లకు వేసిన మార్కింగ్ని వదిలేసి ఫిట్టింగ్ కుట్లు మాత్రమే చూసామంటే దాని మిడిల్లో మనకి బ్యాక్ డాట్ వస్తుంది. ఈ బ్యాక్ డాట్ మాత్రము బ్లౌజ్ పొడవుని బట్టి అండి. ఈ బ్లౌజ్ పొడవుని బట్టి నేను 4 ఇంచులు పొడవు వేసాను, 1 ఇంచ్ వెడల్పు వేసాను. ఇలా 4 ఇంచులు పొడవు వేసుకొని ఒక 1 ఇంచ్ వెడల్పు, 1 ఇంచ్ తీసుకున్నాం కదా మనం అక్కడ, ఆ 1 ఇంచ్ అనేది ఇక్కడ మైనస్ అయ్యేలాగా డాట్ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ హై నెక్కు ఇక్కడ మనం 1/2 ఇంచ్ లోపలికి గీసాం కదా, కంపల్సరీ ఇలా గీసుకోవాలండి. ఇలా గీస్తేనే మనకి చంకల్లో ముడతలు రావు. ఇప్పుడు వచ్చేసి 36 సైజ్ బ్లౌజ్ అంటే నేను 1.5 వరకు ఇలా కార్నర్లో లైన్ ఇచ్చుకున్నానండి. ఇలా రౌండింగ్ ఇచ్చుకోవడం కోసం ఇలా ఇచ్చేసుకొని రౌండింగ్ ఇచ్చుకున్నాను. కార్నర్లో 1.5 ఇంచు ఇలా స్ట్రైట్గా లైన్ వేసి ఆ లైన్ను టచ్ చేస్తూ ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చంక లూజ్ చూద్దాం. చంక లూజ్ వచ్చేసి మనకి 8 ఇంచులు ఉందండి. ఇది కొల బ్లౌజ్తో మెజర్ చేస్తే 8 ఇంచులు వచ్చింది. మనం ఇప్పుడు ఈ ఫిట్టింగ్ కుట్టు దగ్గరికి 8 ఇంచులు వస్తుందో రాలేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇది వచ్చేసి చంక లూజ్ ఎక్కువ శాతం బ్యాక్ సైడ్లో తీసుకోండి. ఫ్రంట్లో మనము హ్యాండ్ అనేది లోతు తీస్తాం కదా, హ్యాండ్ బాడీ అక్కడ పెరిగిపోతుంది కాబట్టి బ్యాక్లో తీసుకోండి. నేను వచ్చేసి ఫ్రంట్లో చూపించాను, అలా తీయకూడదు అనేసి మీకు తెలియడం కోసం బ్యాక్లో ఈ రౌండింగ్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నాకు ఆడ ఖర్చు మార్కింగ్ వదిలేసి షోల్డర్ ఖర్చు మార్కింగ్ ఇక్కడ నుంచి మెజర్ చేస్తున్నాను. ఇలా మెజర్ చేస్తే నాకు 8.5 వచ్చిందండి. 8.5 సరిపోతుందండి. కింద మనం ఇక్కడ ఒక 1/2 ఇంచు షోల్డర్ దింపు తీస్తాం కదా, అక్కడ 1/2 ఇంచ్ మైనస్ అయిపోతే నాకు కరెక్ట్గా 8 ఇంచులు చంక రౌండింగ్ వస్తుంది. ఇలా షోల్డరు హై నెక్ పెట్టినప్పుడు ఇలా 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవాలని చెప్తున్నా అండి, చంకల్లో ముడత రాకుండా. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మీకు 3 టిప్స్ వచ్చింటాయండి. వీడియో స్కిప్ చేయకుండా ఉంటే మీరు ఈ 3 టిప్స్ గమనించగలరు. ఈ 3 ఏవేవంటే హై నెక్కు మనము మామూలుగా చెస్ట్ లూజ్ పెడతాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి హై నెక్ అయితే. అలానే హై నెక్ పెట్టినప్పుడు ఒక 1/2 ఇంచు చంక అనేది లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. అది 2వ టిప్పు. 3వ టిప్ వచ్చేసి మనము ఈ షోల్డర్ పెట్టుకున్నప్పుడు చంకదింపు అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఈ హై నెక్ షోల్డర్ ఈ చిన్న చిన్నవి గుర్తుపెట్టుకోలేక కట్ చేస్తుంటారు, బ్లౌజ్ కుదరలేదంటారండి బిగినర్స్. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ సైజు వారికి వచ్చేసి నెక్ వెడల్పు 3.5 ఇంచులు పెడితే సరిపోతుందండి. ఇక్కడ 1/2 ఇంచు షోల్డర్ దింపు తీస్తున్నాను. అక్కడ మనకి 8.5 వచ్చింది కదా చంక, ఇక్కడ 1/2 ఇంచు తీసేస్తే కరెక్ట్గా 8 ఇంచులు వస్తుంది. ఇలా ఈ చంక దింపు కూడా చాలా వరకు తీయరండి. సారీ అండి, షోల్డర్ దింపు అనేది చాలా వరకు తీయరు, బిగినర్స్ తెలియదు. అది తీయకపోవడం వల్ల షోల్డర్ పైన ఎత్తినట్లు ఉంటుంది. ఈ 3 టిప్స్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. హై నెక్ కట్ చేసేటప్పుడు చెస్ట్ లూజ్ 1/2 ఇంచు పెంచుకోవడము, చంక దింపు తీయడము, అలానే చంక మనము మార్కింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచు లోపలికి చేసుకోవడం. ఈ 3 టిప్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకుంటే మీకు హై నెక్ అనేది
సూపర్ ఫిట్టింగ్ తోటి కుదురుతుంది. ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచుల లోతు తీసానండి, 3.5 ఇంచుల వెడల్పు తీసుకున్నాను నెక్ అనేది. హై నెక్కి ఇలానే తీస్తామండి. డీప్ అదే బోట్ నెక్ అయితే మనము షోల్డర్ చిన్నగా పెట్టి నెక్ వెడల్పు ఎక్కువ తీస్తాం కదా, దీనికి అలా కాదు. ఇది దీని సైజు వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేస్తున్నాను. నెక్ అనేది కరెక్ట్గా వచ్చిందండి. బ్యాక్ నెక్ నాకు మెజర్ చేస్తే ఇలా మీకు డౌట్ ఉన్నప్పుడు ఒకసారి ఇలా మెజర్ చేసుకోండి, మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే. తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ అనేది మనము కుట్టగా మిగిలిన ఈ పట్టీని అనేది మెజర్ చేస్తున్నాం. కింద పైన పావు ఇంచు అనేది మనకు మైనస్ అవుతుంది కదా, దానికోసం కింద 1/2 ఇంచ్ ఉంది మార్కింగ్. దాన్ని వదిలేసామంటే అది ఖర్చు కోసం వస్తుంది. తర్వాత బ్యాక్ పట్టి ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఈ రౌండింగ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచ్ అండి బ్యాక్లో నెక్ మార్కింగ్ చేసాం కదా, దానికంటే ఒక 1 ఇంచ్ ఇలా పెట్టేసుకొని ఇది బాక్స్ టైప్లో ఇలా గీసుకున్నాం. మనం 3.5 ఇంచులు వెడల్పు ఉంది కదా, అక్కడ నుంచి మన కింద నెక్ డీప్ వరకు ఇలా బాక్స్ లాగా వేసాను. ఇలా వేసిన తర్వాత దీన్ని మిడిల్కి ఇలా చూసేసుకుంటే నాకు ఇక్కడ వచ్చింది కదా, ఇలా రౌండ్ ఇచ్చుకుంటున్నాను. డ్రాప్ కోసం ఇలా మిడిల్లో ఒకటి పెట్టేసాను. 7 ఇంచులు వచ్చిందండి, 3.5 ఇంచులు వెడల్పు, 3.5 ఇంచు పొడవులు అలా మిడిల్లో ఒక మార్కింగ్ ఇచ్చి ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను. ఇలా ఇచ్చిన తర్వాత ఒకసారి నెక్ తోటి మనం మెజర్ చేసుకున్నాం. ఇక్కడ పెట్టేసుకొని ఇలా మెజర్ చేస్తే నాకు ఒక 1/2 ఇంచ్ అనేది తక్కువ వచ్చేసిందండి. అంటే కొంచెం నెక్ వెడల్పు తీసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా పెట్టేసుకొని రౌండ్ ఇచ్చుకుంటున్నాను. మనం అలా కాకుండా ఊరికే మార్కింగ్ ఇచ్చేసి కటింగ్ చేసామంటే ఈ తేడా వస్తుందండి. ఒకసారి ఇలా చెక్ చేసుకోండి. కొల బ్లౌజ్ ఉంటే, కొల బ్లౌజ్ లేదంటే అందాస్ మీదే మనం మార్కింగ్ వేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఒకసారి ఈ నెక్ తోటి మెజర్ చేస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మనం చెక్ చేస్తూ కట్ చేసామంటే కస్టమర్కి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఇవ్వగలం. చూసారు కదా, కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ అయిపోయింది కదా, ఈ నెక్ వెంట కటింగ్ చేసుకున్నాం. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు ఎంత ఉందో 7 ఇంచులు ఉంది కదా, దాన్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఇలా వేస్తే నాకు నెక్ రౌండింగ్ అనేది రాలేదండి. దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా గీసాను. అంటే 3 ఇంచులు 3.5 ఉంటే నేను 4 ఇంచులు వేసాను. వేసి అలా రౌండ్ ఇచ్చుకుంటే నాకు కరెక్ట్గా వచ్చింది. అంటే కొందరు అలానే ఇష్టపడతారు, కొందరు వెడల్పుగా ఇష్టపడతారు. ఈడ కొల బ్లౌజ్ వచ్చేసి వెడల్పుగా ఉంది, లేదంటే మనము సగంలో పెట్టేసి రౌండింగ్ ఇచ్చుకున్నా సెట్ అయిపోతుంది. కానీ వీడది ఎలా ఉంటే అలా కుట్టమన్నారు కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా బయటికి మార్కింగ్ చేశాను. ఇలా మొత్తం మనం మార్కింగ్ ఎలా వేసామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. ఈ బ్లౌజ్ కటింగ్ నేను డీటెయిల్గానే చెప్పాను అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఏమైనా అర్థం కాలేదు, ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను వెంటనే రిప్లై వీడియో అనేది ఇచ్చేస్తాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్, బ్యాక్ పార్ట్ మొత్తం కటింగ్ అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్ వచ్చేసి మనం ఇది బ్యాక్ పార్ట్ అండి. హ్యాండ్స్ వచ్చేసి దానికి ఆపోజిట్లో మనం బ్యాక్ ఎక్కడ తీసామో దానికి ఫుల్ ఆపోజిట్లో ఈ చివర్లో మనం బ్యాక్ తీసాం కదా, ఈ చివర్లో వచ్చేసి హ్యాండ్స్ తీసుకోవాలి. మిడిల్లో మాత్రమే మనకు ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఇలా చేయడం వల్ల మనకు క్లాత్ సేవింగ్ అనేది బాగుంటుందండి. తక్కువ క్లాత్లో అయినా కానీ కరెక్ట్గా చేయగలం. ఇప్పుడు వచ్చేసి చంక లూజుని బట్టి ఫోల్డింగ్ పెట్టుకోవాలండి. చంక లూజ్ వచ్చేసి నాకు 8 ఇంచులు ఉంది కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నామంటే మనకి 9 ఇంచులు వేసామంటే మనకి హ్యాండ్ లూజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది ఒక ఫార్ములా అండి. ఇది 4వ టిప్. ఈ బ్లౌజ్లో ఇప్పటికి మనకి 4 టిప్స్ వచ్చాయి. వీటిని మీరు స్కిప్ చేశారంటే వీటిని మొత్తం మిస్ అయిపోతారు. ఇలా మనము హ్యాండ్ ఎప్పుడైనా కానీ సరిపోలేదంటే మనకు చిన్న సైజ్ బ్లౌజ్ వరకు పూర్తి ఫోల్డింగ్ వేసినా సరిపోతుందండి. ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు మనం హ్యాండ్ పూర్తి ఫోల్డింగ్ వేస్తే 2 సైడ్ల మనకి చంక పీసులు పడతాయి కదా, అలా కాకుండా ఒక సైడ్ పడేలాగా వేసుకోవాలనుకుంటే ఇలా హ్యాండ్ చంక లూజ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా ఫోల్డింగ్ పెట్టాలి. నాకు వచ్చేసి 8 ఇంచులు ఉంది కదా, నేను 9 ఇంచులు వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ వేసాను. తర్వాత వచ్చేసి పొడవు హ్యాండ్ లూజ్ను అనేది ఇక్కడ చూసుకుందాం. ఇలా ఉంది కదా బ్లౌజ్ను సీదా పార్ట్కు తీసుకొని ఇక్కడ నేను వచ్చేసి పైపింగ్ వేస్తున్నా అండి. పైపింగ్కు మనకు 1/2 ఇంచుకు తక్కువనే, అంటే 3 పాయింట్లు వేసేసుకున్నామంటే ఇక్కడ సెట్ అయిపోతుంది. హెమింగ్ అయితే ఇంచు పావు తీసుకుంటాం కదా, 2 ఫోల్డింగ్స్ పడతాయి. కానీ పైపింగ్కి వచ్చేసి నేను 1/2 ఇంచుకు తక్కువనే తీసుకుంటానండి. ఇలా ఒక మార్కింగ్ వేసాను పైపింగ్ ఖర్చు కోసం వచ్చేసి. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు
తర్వాత వచ్చేసి హ్యాండ్ పొడి మీరు ఇలా అయినా వేసుకోవచ్చు, ఇలా కష్టంగా ఉందంటే టేప్తో అయినా వేసుకోవచ్చు. నేను ఎక్కువ శాతం ఇలానే వేస్తానండి, మీకు చూపించాలంటేనే టేప్ యూజ్ చేస్తాను హ్యాండ్కి. ఇలా 3 మార్కింగ్లు పెట్టేసాం కదా, హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, చంకదింపు. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్కు తగినట్టుగా చంకదింపు వచ్చిందో రాలేదో మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. చూడండి 11.5 ఇంచులు వచ్చింది కదా, చంకదింపు వచ్చేసి 3.5 వచ్చేసింది. అంటే 36 సైజ్ బ్లౌజ్ కదా, ఇలా 3.5 వచ్చేసింది. 36 సైజ్ బ్లౌజ్కి ఇలా 3.5 చంకదింపు. అంటే మన చేయి పొడవు కంటే చంక సైడు 3.5 ఇంచులు తక్కువ తీసామంటే చేయి అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి చంక లూజు, షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి 8 ఇంచులు చంక లూజ్ ఉంది కదా, అక్కడికి పెట్టేసుకొని ఇలా 1 ఇంచు 1.5 ఇంచు స్ట్రైట్గా వేసుకొని ఇలా లైట్గా దిగుతూ ఇలా రావాలి. ఇలా వచ్చామంటే మనకి హ్యాండ్ షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి చంక లూజ్ అనేది మనకు కరెక్ట్గా వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేస్తున్నాను. ఇలా మనకి 8 ఇంచులు వచ్చింది కదా, ఇక్కడికి కరెక్ట్గా మనకి 8 ఇంచులు సెట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం 1.5 ఇంచు ఖర్చు కావాలి కదా, మనకి ఖర్చు మార్కింగ్ అక్కడికి పెట్టేశాను. అలానే చేయికి కూడా ఖర్చు మార్కింగ్ ఇచ్చానండి. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇలా కరువు స్కేల్ తోటి హ్యాండ్ అనేది డ్రా చేసామంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. మిడిల్లో అనేది ఇలా వంకు రావడం వల్ల మనకి హ్యాండ్ అనేది లూజ్ లేకుండా ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. ఇలాంటి స్కేల్ ఉంటే హ్యాండ్ మార్కింగ్ అనేది ఇలాంటి స్కేల్ తోటి చేసుకోండి, మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా చూసారు కదా, లైట్గా షేప్ వచ్చిందండి. ఇలా స్కేల్ తోటి వేయడం వల్ల మన హ్యాండ్తో వేసామంటే ఆ షేప్ అనేది రాదు. కింద వచ్చేసి మనం పైపింగ్ కోసం ఖర్చు వదిలాం కదా, అలానే పైన షోల్డర్ జాయింటింగ్ కోసం కూడా ఇలా 3 పాయింట్లు అంటే 1/2 ఇంచుకు తక్కువ ఇలా ఒక మార్కింగ్ వేసామంటే ఖర్చు మార్కింగ్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ డ్రా చేయడం పూర్తయింది కదా, దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం. ఇలా ప్రతిదీ చెక్ చేసుకుంటూ కట్ చేయండి, మీరు పర్ఫెక్ట్ టైలర్ అయిపోతారు. ఎన్ని బ్లౌజులు వచ్చినా కానీ ఒంటి చేత ఈజీగా కట్ చేయగలరు, స్టిచ్ చేయగలరు. మీరు ఇంటి నుంచి షాప్ పెట్టడానికి కూడా ధైర్యం అనేది వస్తుంది. ఇలాంటి కటింగ్ నేర్చుకున్నారంటే మీరు ఇంట్లోనే కుట్టుకుంటూ ఉండకుండా ఒక చిన్న షాప్ అయినా కానీ మెయింటైన్ చేయగలరు. ఇలా హ్యాండ్ కట్ చేసిన తర్వాత షోల్డర్ జాయింటింగ్ దగ్గర ఒక కటింగ్ ఇచ్చాను, అలానే చంక ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక కటింగ్ ఇచ్చుకున్నాను. ఇలా 2 సైడ్లు ఇచ్చాం కదా, కింద కూడా మనము పైపింగ్ ఎక్కడికి వేస్తామో అక్కడికి ఇలా కటింగ్ ఇచ్చుకుంటే మనకు కరెక్ట్గా పైపింగ్ ఎంత వదులుకున్న మార్జిన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈ సైడ్లో మిగిలిన పీస్ వచ్చేసి నేను చేయి జాయింట్ కోసం యూజ్ చేసుకుంటానండి. ఇలా పెట్టేసుకున్నాను అంటే నాకు ఇది చేయి జాయింట్కు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వస్తే ఇలా తీసుకోండి, లేదంటే బ్లౌజ్ మొత్తం కట్ చేసిన తర్వాత మనకి వేస్ట్ పీసెస్ ఉంటాయి కదా, అందులో ఈ హ్యాండ్ జాయింటింగ్ కోసం చంక పీసులు అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు మనకు బ్యాక్ హ్యాండ్ పూర్తి అయిపోయింది కదా, ఈ మిగిలిన క్లాత్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాం. ఈ ఫ్రంట్ కట్ చేసుకునేటప్పుడు మనకు ఓపెన్స్ మన సైడ్ రావాలండి. బ్యాక్ కట్ చేసేటప్పుడు మనకు ఓపెన్స్ ఆపోజిట్లో ఉంటాయి కదా, ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మాత్రం మన సైడ్ వచ్చేలాగా ఇలా క్లాత్ని అనేది మార్చుకోవాలి. ఇలా మార్చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తెచ్చుకొని ఫ్రంట్ పార్ట్ పైన మొత్తం మార్కింగ్ వేసుకోవాలి. ఇలా బ్యాక్ ఎలా ఉందో దాని వెంట పూర్తిగా మార్కింగ్ చేసేసుకోండి. మన వీడియోస్ ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే సరిపోదండి, పక్కన ఉన్న బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ను ఈ క్లాత్ పైన ఉంచుకొని చుట్టూ మార్కింగ్ ఇస్తున్నాను. ఇలా బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలానే ఇలా మార్కింగ్ ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత మనము ఫ్రంట్ హుక్స్ కదండి, ఈ హుక్స్లు వేసినప్పుడు మనకి క్లాత్ అనేది తగ్గిపోతుంది ఒక 1/4 ఇంచు వరకు. ఆ పట్టీలు కట్టినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కదా, ఆ 1/4 ఇంచు అనేది ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకున్నాం. ఇలా 1/4 ఇంచు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను. ఇప్పుడు పూర్తి అయిపోయింది కదా, ఈ బ్యాక్ పార్ట్ను తీసేసుకున్నాం. ఈ బ్యాక్ పార్ట్ని పక్కకు తీసేసుకొని మనము దీనిపైన ఫ్రంట్లో మనం ఫ్రిన్స్ కట్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి కదా, ఆ మార్కింగ్ అనేది ఇప్పుడు చేసేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి నాకు స్కేల్ కోసం చూస్తున్నానండి, రౌండింగ్ స్కేల్ కోసం ఎక్కడ పెట్టానో దాన్ని అనేది వెతుక్కుంటున్నాను. అలానే కస్టమర్ కూడా మధ్యలో వచ్చి నాకు ఈ బ్లౌజులు ఇచ్చి వెళ్ళారు.
ఆ కవర్ తీసుకొని ఇలా సైడ్లో పెట్టేసుకున్నాను. ఇలా మధ్య మధ్యలో కస్టమర్ వచ్చినప్పుడు నాకు డిస్టర్బ్ అవుతుంది వీడియో తీయడానికి, అందుకే వీడియో అనేది లెంత్ అయిపోతుందండి. ఇప్పుడు మనం బ్యాక్ని తీసేసాం కదా, ఫ్రంట్ నెక్ అనేది కొల బ్లౌజ్ నుంచి తీసుకున్నాం. చాలామందికి కొల బ్లౌజ్ నుంచి నెక్ తీయడం రాదండి, కరెక్ట్గా తీయక నెక్ అనేది రౌండ్ రాలేదు, ఇలా వీ షేప్ వచ్చింది, రౌండ్ కరెక్ట్గా లేదంటుంటారండి. ఇలా మనం బ్లౌజ్ అనేది ఇలా సెట్ చేసుకొని కొల తీసుకున్నామంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఇలా బ్లౌజ్ మనం ఒంటిపైన వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండేలాగా సరి చేసుకోవాలి బ్లౌజులు అనేది. ఇలా సరి చేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం పైన టేప్ వదిలేసి ఇలా మెజర్ చేసి, ఇలా 1/2 ఇంచు వదిలేసాను కదా, మెజర్ చేసి నాకు 7 ఇంచుల దాకా నెక్ అనేది వచ్చింది. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఖర్చుతో కలుపుకొని 7 ఇంచులు వచ్చిందండి. ఆ 7 ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, మీరు స్కిప్ చేయకుండా చూసారంటే ఫ్రంట్ నెక్ను కూడా ఎలా ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అవసరం లేదండి వీడియో, బిగినర్స్కి అయితే కంపల్సరీ మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా బాక్స్ లాగా వేసుకున్నాం కదా, ఈ బాక్స్లో ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా కార్నర్లో చూసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకోండి. ఇలా ఇచ్చిన తర్వాత ఒక్కసారి అనేది కొల బ్లౌజ్ నుంచి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చంకల లోతు తీస్తున్నానండి. ఈ లోతు కూడా హై నెక్ బ్లౌజ్కు కంపల్సరీ 3/4 ఇంచ్ ఉండేలాగా తీయండి. షోల్డర్ పెద్దగా ఉంటుంది కదా, అక్కడ ముడతలు వచ్చేస్తాయి. 3/4 ఇంచ్ వరకు లోతు తీసారంటే మీకు ముడతలు లేకుండా నీట్గా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి నేను ఒకసారి ఫ్రంట్ నెక్ అనేది మెజర్ చేసుకుంటున్నాను. ఇలా మెజర్ చేస్తే నాకు 1/2 ఇంచ్ అనేది తక్కువ ఉందండి. ఇది వచ్చేసి కొంచెం లోపల సైడ్కి మార్కింగ్ వేస్తున్నాను. ఇలా షోల్డర్ దగ్గర సేమ్ ఉంటుందండి, కొంచెం ఇలా ఒక 2 ఇంచెస్ కిందకి వచ్చిన తర్వాత ఇలా వెడల్పుగా తీసామంటే మనకి కొల బ్లౌజ్లో నెక్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాం. ఇలా ఫ్రంట్ నెక్ని దీనిపైన ప్లేస్ చేస్తూ ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సరిపోయిందండి, కరెక్ట్గా వారి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంత వచ్చేసింది. తర్వాత వచ్చేసి మెయిన్ డాట్, ఇక్కడ షోల్డర్ నుంచి ఈ మెయిన్ డాట్ అనేది ఒకసారి చూసుకున్నాం. ఇది వచ్చేసి చెస్ట్ విడ్త్ అండి. చెస్ట్ విడ్త్ వచ్చేసి నాకు 3.5 ఉంది కుట్టిన తర్వాత, కానీ 4 ఇంచులు ఉంటుందండి. ఇది ఈ సైజు వారికి 4 ఇంచుల వెడల్పు అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ డాట్ అనేది మెజర్ చేస్తున్నానండి. మెయిన్ డాట్ వచ్చేసి నాకు 10.5 ఇంచుల వరకు వచ్చిందండి. 10 ఇంచులు వచ్చింది, ఖర్చు కోసం కలుపుకొని 10.5 ఇంచులు అనేది మెయిన్ డాట్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఈ సైజు వారికి వచ్చేసి మనకి 36 అంటే 4 ఇంచుల వరకు కింద ఇలా తీసుకోవచ్చండి. ఇలా 4 ఇంచుల వరకు మార్కింగ్ వేసాం కదా, వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ డాట్ అనేది చూసుకున్నాం. మెయిన్ డాట్ వచ్చేసి నాకు 10.5 ఇంచుల దగ్గర ఉందండి. 10 ఇంచులు ఖర్చుతో కలుపుకొని 10.5. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి నేను 10.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. పదిన్నర ఇంచుల దగ్గర పెట్టాను కదా, తర్వాత ఇది 4 ఇంచుల వెడల్పు. ఇలా ఈ విడ్త్ అనేది చెస్ట్ విడ్త్ అనేది 4 ఇంచులు ఉంటుందండి. పైన 4 ఇంచులు ఉంది కదా, కింద ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. పైన కంటే కింద 1 ఇంచు 1/2 ఇంచు లోపలికి మార్కింగ్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి 36 అంటే 2 ఇంచుల దాకా మెయిన్ డాట్ ఉంటుందండి, దాన్ని మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది బ్యాక్ కంటే ఫ్రంట్ ఒక 1/2 ఇంచ్ అనేది కిందకు ఉండాలి కదా, 1/2 ఇంచ్ మార్కింగ్ కూడా ఇక్కడ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ డాట్ ఎంత కట్ చేస్తామో, మిడిల్లో క్లాత్ ఎంత తగ్గిపోతుందో అది అనేది ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలి. నేను 2 ఇంచెస్ వరకు మిడిల్లో డాట్ పట్టినప్పుడు వెళ్ళిపోతుందండి. ఆ 2 ఇంచెస్ అనేది ఇక్కడ సైడ్లో అనేది మార్కింగ్ చేశాను. ఇలా ఉంది కదా, ఫస్ట్ వచ్చేసి మనము ఈ డాట్ని అనేది మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి ఈ 10.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ ఇచ్చాను కదా, తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక 2.5, ఇలా 2.5 వరకు ఇలా వేసుకున్నాను. డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు, డాట్ లెంత్ వచ్చేసి సైడ్లో 2.5 ఇచ్చానండి. ఇక్కడ వచ్చేసి 6 ఇంచులు, 36 సైజ్ బ్లౌజ్కు 6-6.5 ఇంచుల దగ్గర మనము ఈ డాట్ అనేది మార్కింగ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా వేసిన తర్వాత దీనికోసం వచ్చేసి నేను స్కేల్ తోటి మార్కింగ్ ఇస్తున్నాను అండి. మామూలుగా అయితే నేను హ్యాండ్ తోటే చేస్తాను, మీకు చూపించడం కోసం స్కేలు ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను అండి. స్కేలు ఇది ఎలా యూజ్ చేయాలో కూడా నాకు తెలియలేదు, మీకు చూపించడం కోసం అన్నట్లు ఇక్కడ ట్రై చేస్తున్నాను, కానీ నాకు కరెక్ట్గా రాలేదు. ఎవరికి అలవాటు ఉన్న పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. నాకు అలవాటు లేని పని చేయడం వల్ల ఇక్కడ ఎలా చేయాలనేది కూడా తెలియలేదు, ఓకే ట్రై చేశానండి. నేనైతే మామూలుగా హ్యాండ్ తోటే ఈ మార్కింగ్ అనేది ఇచ్చుకుంటాను.
వేరే వీడియోలో చూశాను ఇలా చేస్తే ఎలా వస్తుందనేసి. కరెక్ట్‌గా రాలేదండి. మన చేతితో చేయడమే అంటే అలవాటు ఉన్న వారికి వస్తదేమో. నాకు ఫస్ట్ టైం చేశాను కదా! నాకు రాలేదు. మళ్ళీ తర్వాత నేను హ్యాండ్ తోటే మార్కింగ్ ఇచ్చుకున్నాను. ఇలా ఇస్తే నాకు కరెక్ట్ రాలేదండి మార్కింగు. తర్వాత నేను హ్యాండ్ తోటే చేసుకుంటున్నాను ఇలా. మెయిన్ డాట్ నుంచి అక్కడ చంక దగ్గర 6 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టాను కదా! అక్కడికి అలా ఇచ్చేసుకున్నాను. ఇలా ఇచ్చాను. ఇదైతే రాంగ్ అండి. నాకు గీయడం రాలేదు స్కేల్ తోటి. అలా కాకుండా హ్యాండ్ తోటి చూస్తా చూడండి ఇప్పుడు. ఇలా వేస్తే మనకి ఫిట్టింగ్ అనేది రాదండి కరెక్ట్‌గా. మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్‌గా రాదు. దానివల్ల నేను చిన్న మార్పు అనేది చేసుకుంటాను మళ్ళీ తర్వాత. ఇది వచ్చేసి కింద హాఫ్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా మార్కింగ్ ఇచ్చాం కదా! ఇక్కడ అవసరం లేదండి. ఓన్లీ చెస్ట్ దగ్గర మాత్రం మనకు హాఫ్ ఇంచ్ కిందకు ఉండాలి. కాబట్టి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అనేది ఇలా క్రాస్‌గా లైన్ వేస్తున్నాను ఇలా. అటు ఇటు మామూలుగా బ్యాక్ ఎంత ఉంటే అంతే ఉంటుందండి. ఈ మిడిల్‌లో చెస్ట్ పాయింట్ దగ్గర మాత్రమే మనకు ఒక హాఫ్ ఇంచ్ కిందకు ఉంటుంది. ఇలా ఉంది కదా! దీన్ని ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ ఇచ్చాను కానీ కటింగ్ చేసేటప్పుడు మళ్ళీ మార్చుకున్నానండి. ఇక్కడ 2 ఇంచెస్ ఉంది కదా! ఆ 2 ఇంచెస్ ఇక్కడ ఎక్స్ట్రా గీసుకున్నాను అన్నట్లు చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటున్నాను. చాలామంది హై నెక్ అంటే ఫ్రంట్‌లో డీప్ రాదని చెప్తుంటారండి. చాలామంది చెప్పంగా విన్నాను. ఇలా షోల్డర్ పెద్దగా పెట్టుకొని బ్యాక్‌లో హై పెట్టేసుకొని ఫ్రంట్‌లో ఇలా డీప్ అయినా పెట్టేసుకోవచ్చు. ఇది బిగినర్స్‌కి తెలియక పాపం రాదని చెప్తుంటారు. అలా చెప్పకండి. ఇలా ట్రై చేయండి. మనం బ్యాక్‌లో హై ఇచ్చినా కానీ ఫ్రంట్‌లో డీప్ అనేది ఇయ్యొచ్చు. కస్టమర్‌కి అనేది వాళ్ళు అడిగినట్లుగా మనం ఇవ్వచ్చు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ రౌండ్ రాలేదని లైట్‌గా కట్ చేస్తున్నాను ఇక్కడ. తర్వాత వచ్చేసి చంకలో లోతు తీస్తున్నానండి. ఈ లోతు వచ్చేసి హై నెక్కు 3/4 ఇంచు కంపల్సరీ ఉండాలండి ఏ సైజు వారికైనా. హాఫ్ ఇంచు పెట్టామంటే అక్కడ తిత్తులు వచ్చేస్తాయి, ముడతలుగా వస్తాయి కదా! అందుకోసం 3/4 ఇంచు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మొత్తం కట్ చేసాం కదా! ఇప్పుడు వచ్చేసి ఫ్రిన్స్ కట్ అనేది సరి చేసుకుంటున్నానండి. ఇలా స్కేల్తో వేయడం వల్ల నాకు రాలేదు కదా కరెక్ట్‌గా. ట్రై చేయాలండి. ట్రై చేసి కరెక్ట్‌గా వచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి స్కేల్ తోటి చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఖర్చు మార్కింగ్ కాకుండా మనకి 7.5 ఇంచులు రావాలి కదా నడుము లూజు. అదనేది ఇక్కడ ఎలా వస్తుందనేది చెక్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి 3.5 ఉందండి. ఈ 3.5 కలుపుకొని ఇక్కడ మనం మెజర్ చేస్తే కరెక్ట్‌గా రావాలి. నాకు 8 ఇంచులు వస్తుందండి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. ఆ హాఫ్ ఇంచ్ అనేది మనం ఇక్కడ బ్యాక్‌లో ఫ్రంట్‌లో కట్ చేసిన తర్వాత డాట్స్ పట్టేస్తాం కదా! ఆ డాట్స్‌కి అదనేది సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రిన్స్ కట్ షేప్ కరెక్ట్‌గా లేదు. దీన్ని అనేది కట్ చేసుకుందాం. ఇక్కడ మధ్యలో కస్టమర్ వచ్చారండి. ఆవిడని పంపించేసుకొని మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేశాను. ఇలా ఇక్కడ ఇలా రావాలి. ఇలా వస్తేనే మనకు చెస్ట్‌లో లూజ్ వస్తుంది. నేను స్కేల్ తోటి కరెక్ట్ మార్కింగ్ చేయలేదు కదా! అక్కడ నొక్కినట్లు అవుతుందండి. ఆ లూజింగ్ లేకపోతే మనకు ఫ్రంట్ షేప్ అనేది అంత కరెక్ట్‌గా రాదు. చూడండి ఆడ ఉన్నది ఒక హాఫ్ ఇంచుకు తక్కువ, పావు ఇంచుకు ఎక్కువ ఉంది. ఆ మార్కింగ్ కరెక్ట్‌గా చేయకపోవడం వలన నాకు ఆ ఫిట్టింగ్ అనేది అక్కడ కరెక్ట్‌గా రాలేదనిపించింది. ఇప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్‌లో ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ చేసిన తర్వాత ఈడ ఎక్స్ట్రా ఉంది కదా! దీన్ని అనేది ఇలా లైట్‌గా కట్ చేసేసుకున్నాను. చూసారు కదా! ఈడ ఎంత ఉందో దానికి సరిపడా ఇక్కడ క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసాను. తర్వాత వచ్చేసి దీనికి హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకొని ఇలా దీన్ని జాయిన్ చేసేసుకుంటే మనకు ఫ్రిన్స్ కట్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదా! హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ తగ్గించేసుకోవాలి. ఇక్కడ లైట్‌గా మనము డీప్ నెక్ బ్లౌజులకు వేరే బ్లౌజులకు అయితే క్రాస్ పట్టి బ్లౌజులకి అక్కడ మనం పావు ఇంచు వరకు డాట్ పడతాం కదా! దీనికి పట్టాం కాబట్టి అక్కడ క్లాత్ అనేది లైట్‌గా కట్ చేశాను. లేకుంటే అక్కడ ముడత వచ్చేస్తుందండి. అదనేది కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి ఇలా హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ పార్ట్ని అనేది ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత నాకు మొత్తం వచ్చేసి 9 ఇంచులు రావాలండి. ఇలా నేను మెజర్ చేసుకుంటే నాకు కరెక్ట్‌గా వచ్చేసింది. ఇప్పుడు సెట్ అయిపోతుంది ఇది అనేది. ఆ డాట్ మనం కట్ చేసిన సైడ్లో మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా! కరెక్ట్‌గా 7.5 ఇంచులు 1.5 ఇంచు ఖర్చు మొత్తం టోటల్‌గా వచ్చేసిందండి ఇక్కడ. ఇలా ఫ్రిన్స్ కట్ అనేది ఈ స్టైల్లో కట్ చేసుకున్నా అంటే మీకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. అలా కాకుండా కొందరు జాయింట్‌గా కట్ చేస్తారండి. 1 ఇంచు 1.5 ఇంచు అలా పెట్టేసి ఆ డాట్‌కి కట్ చేస్తారు. అలా కట్ చేయడం వల్ల వాళ్ళకి ఫ్రంట్‌లో నొక్కేసినట్లు అవుతుంది. లూజ్ అనేది రాదు. కాబట్టి సైజుని బట్టి ఈ డాట్‌ని అనేది కట్ చేసుకోండి.
కుట్టేటప్పుడు ఇలా నీట్గా పైనుంచి లాగకుండా కుట్టారంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ పూర్తయింది కదా. వీటికి వచ్చేసి నేను సైడ్లో మిగిలిన క్లాత్లో వీటికి బ్యాక్ పట్టీలు అనేది కట్ చేసుకుంటానండి. తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ పీస్ కట్ చేసుకుందాం. ఈ మెయిన్ పీస్ కట్ చేసుకోవడానికి ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చింది, ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చిందండి. నేను పెద్ద బార్డర్ వచ్చిన సైడ్ హ్యాండ్ అనేది కట్ చేస్తున్నాను. ఇలా 4 ఫోల్డింగ్లో తీసుకున్నాను. 2 హ్యాండ్స్ రావాలి కదా మన కటింగ్. ఇక్కడ 4 ఫోల్డింగ్ మీద ఇలా కట్ చేసుకుంటే మనకి 2 హ్యాండ్స్ అనేది వచ్చేస్తాయి. ఇలా లైనింగ్ పీస్ని ఇలా ఉంచేసుకొని ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకుంటూ హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాను. ఇంత డీటెయిల్గా ఎవరు చెప్పారండి. ఇంకా మీకు ఇంత డీటెయిల్గా చెప్పినా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా బ్లౌజ్ వీడియోస్ ఉన్నాయండి, మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. బిగినర్స్కి మాత్రం చాలా యూజ్ అయ్యే వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ కట్ చేసాం కదా. హ్యాండ్స్ కట్ చేసిన ఫోల్డింగ్లోనే మనం ఫ్రంట్ బ్యాక్ కట్ చేసామంటే ఈ నేత్ అనేది అడ్డం పడుతుంది, అంటే బ్లౌజ్ అనేది అడ్డం పడుతుంది. మనకి వేసుకున్నప్పుడు లుక్ ఉండదు, ఫిట్టింగ్ కూడా తేడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు క్లాత్ అనేది మార్చుకోవాలి. ఇలా ఉంది కదా, దీన్ని అనేది ఇలా మార్చుకున్నాం. మనం బార్డర్ కోసం ఆ ఫోల్డింగ్ వేసామండి. కొన్ని అలా కూడా ఉంటాయి, నేత అడ్డం వేసినా ఓకే అవుతాయి, కానీ కొన్ని కావు. అలాంటప్పుడు చూసుకోవాలి, ఒకసారి చెక్ చేసుకొని మనం ఈ బ్లౌజ్ ఇలానే కట్ చేస్తే ఓకేనా లేకుంటే మార్చుకోవాలనేది ఒకసారి చెక్ చేసుకున్నారంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫోల్డింగ్ మార్చాం కదా, మార్చిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ వేసుకొని కట్ చేసుకుందాం. ఇలా ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను. ఇది చూసుకోవాలి, లైన్స్ నిలువ వచ్చాయి అడ్డం వచ్చాయని. ఇప్పుడు వేస్తే మనకు కరెక్ట్గా నిలువులోనే ఉన్నాయండి. బ్లౌజ్ చూడడానికి లుక్ ఉంటుంది, ఫిట్టింగ్ కూడా కరెక్ట్ వస్తుంది. అలా కాకుండా అడ్డంలో కట్ చేసామంటే బ్లౌజ్ పట్టేసినట్లు ఉంటుందండి, బ్లౌజ్ చూడడానికి కూడా లుక్ ఉండదు. ఇలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకొని బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకు బ్యాక్ పూర్తి అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఈ చివర్లో చేసుకున్నామండి. ఇలా క్లాత్ మొత్తాన్ని ఒకసారి సరి చేసుకొని ఇలా చేసుకోవాలి. ఈ క్లాత్లు వచ్చేసి వాళ్ళు ఇచ్చినప్పుడు బాగానే ఉంటాయండి. ఒక 3-4 రోజులు అయ్యేసరికి బట్టల మీద బట్టలు పడేసరికి ఫోల్డింగ్స్ వస్తాయి కదా. కాబట్టి మెయిన్ పీస్ కంపల్సరీ ఐరన్ పెట్టాలి. ఇది ఐరన్ పెట్టేటప్పుడు నాకు కొంచెము ఇబ్బంది అయిందండి. కొన్ని క్లాత్లు అంటుకుపోతాయి కదా. నాది నార్మల్ ఐరన్ బాక్స్ అండి. కొంచెం హీట్ అయిందంటే క్లాత్ అనేది అంటుకుపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. నాలాంటి ఐరన్ బాక్స్ అయితే. నాది పెద్ద కాస్ట్లీ ఐరన్ బాక్స్ ఏం కాదండి, నార్మల్దే వాడతాను. కానీ లో అనేది తగ్గించుకొని చేయాలి. నేను బ్లౌజ్ మీద పెట్టలేదండి, సైడ్లో పెట్టి సరిపోయింది. అంటుకోలేదు, అంటుకునే అంత హీట్ అయిపోయింది. అది ఒకసారి చెక్ చేసుకొని పెట్టాలి. నేను మాట్లాడుతూ కస్టమర్ వస్తే పెట్టాను. అలాంటి వాటికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. బ్లౌజ్ పోయిందంటే శారీ మొత్తం మన తలపైన వేసేస్తారు కదా. కొంచెం మనం కేరింగ్గా ఉండి చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా. తర్వాత ఈ మిగిలిన బ్యాలెన్స్ క్లాత్ని తీసేసుకొని మనం ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది వీలైతే పెడతానండి. ఈరోజు వీలు అవుతుందో కాదో, నాకు వర్క్ అనేది ఎక్కువగా ఉంది. వీలైందంటే కంపల్సరీ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పక రిప్లై ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి బ్యాకు, ఫ్రంట్, హ్యాండ్స్ మొత్తం వచ్చేసాయి కదా. వీటికి బ్యాక్ పట్టీలు అనేది తీసుకొని మనం స్టిచ్చింగ్ వీడియోలో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.